నమస్తే. క్వాలిఫైయింగ్ పేపరే కదా అని సీసాట్ పై సీతకన్ను వేస్తే సివిల్ సర్వీస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని, అందులో ఉండే లెక్కల ప్రాధాన్యాన్ని చూసి భయపడనక్కర్లేదని, ప్రిలిమ్ పాస్ అవడానికే కాక జీవితానికి కూడా సంజీవనిగా పనికొచ్చేది కాంప్రిహెన్షన్ అని గత 2 వీడియోలలో చూసాము. మరి కాంప్రిహెన్షన్ లో మంచి మార్కులు రావాలంటే యూపీఎస్సీ వారిచ్చే ప్రశ్న తీరును, ఆ ప్రశ్నలకు సమాధానాలను అభ్యర్థులు వెదికే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అన్ని పోటీ పరీక్షలలో ఈ కాంప్రిహెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతోంది. కాంప్రిహెన్షన్ లో ఏదో ఒక పాఠ్య భాగాన్ని ఇచ్చి ఆ పాఠ్య భాగానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు తగిన సమాధానాలనే వాటిని వారు ఇచ్చిన మల్టిపుల్ చాయిసెస్ ఆన్సర్స్ లో అభ్యర్థి ఎన్నిక చేయవలసి ఉంటుంది. సీసాట్ లో కూడా ఇదే విధానం ఉంది. కాకపోతే మిగతా పోటీ పరీక్షలకు యూపీఎస్సీలో ఇచ్చే సీసాట్ లోని కాంప్రిహెన్షన్ ప్రశ్నలకు చాలా తేడా కనిపిస్తుంది. సాధారణమైన కాంప్రిహెన్షన్ లో ప్రశ్నలు అనే వాటిని 2 రకాలుగా మనం చూడవచ్చు. మొదటి రకంలో జనరల్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలుగాను, యూపీఎస్సీ ఇచ్చే సీసాట్ కు సంబంధించి సీసాట్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలుగాను వీటిని విశ్లేషించవచ్చు. జనరల్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలు అనే వాటిని ఈ విధంగా చూడొచ్చు. అందులో వొకాబులరీ ప్రశ్నలు ఉంటాయి, కాంటెక్చువల్ మీనింగ్ క్వశ్చన్స్, టోన్ క్వశ్చన్స్, యాటిట్యూడ్ క్వశ్చన్స్, ఆర్గనైజేషన్ లేదా స్ట్రక్చర్ లేదా టెక్నిక్ క్వశ్చన్స్, సెంటెన్స్ ఇన్సర్షన్ క్వశ్చన్స్, సెంటెన్స్ రీస్టేట్మెంట్ క్వశ్చన్స్, ఫర్దర్ అప్లికేషన్ క్వశ్చన్స్, నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్స్, స్కానింగ్ క్వశ్చన్స్, ప్రైమరీ పర్పస్ క్వశ్చన్స్, సెంటెన్స్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్, సమ్మరీ క్వశ్చన్స్, టైటిల్ క్వశ్చన్స్, ఇలా భిన్నమైన ప్రశ్నలు సాధారణంగా జరిగే పోటీ పరీక్షలలో వస్తుంటాయి. కానీ యూపీఎస్సీ వారిచ్చే సీసాట్ లోని ప్రశ్నలు పరిశీలిస్తే ఈ ప్రశ్నలు ఆ ప్రశ్నల కన్నా చాలా భిన్నంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. సాధారణ కాంప్రిహెన్షన్ లో ఉండే ప్రశ్నలలో 1-2 ఇక్కడ కూడా రావచ్చు, కానీ ఇక్కడ వచ్చే ప్రశ్నలన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నట్టుగా మనం గమనించాలి. సీసాట్ లో యూపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ ను పరిశీలిస్తే ఇక్కడ 2 రకాల కాంప్రిహెన్షన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి కాంప్రిహెన్షన్, రెండవది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. కాంప్రిహెన్షన్ నుంచి ఈనాటికి కూడా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి ప్రశ్నలు 2015లో ఆగిపోయాయి. అంటే అర్థం ఏమంటే సీసాట్ ప్రారంభమైన దగ్గర నుంచి 2015 వరకు, అంటే 4 సంవత్సరాలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ లో కూడా ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. యూపీఎస్సీ వారు ఇచ్చిన కాంప్రిహెన్షన్ ప్రశ్నలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలకు చాలా తేడా కనిపిస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలు పరిశీలిస్తే అవి చాలా తేలికగా భాషా సంబంధంగా కనిపిస్తాయి, కానీ కాంప్రిహెన్షన్ లో ఉండే ప్రశ్నలు అనేవి చాలా క్లిష్టంగా, నిర్దిష్టంగా వివిధ రీతులలో ఉన్నాయి. అందువల్ల కాంప్రిహెన్షన్ కోసం లోతుగా పరిశీలించే అభ్యర్థులు కాంప్రిహెన్షన్ లో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ ప్రశ్నలకు ఎంత ప్రాధాన్యత ఉందన్న అంశాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాంప్రిహెన్షన్ లో గత 14 సంవత్సరాలుగా యూపీఎస్సీ వారు ఇచ్చిన ప్రశ్నలను ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు. ఈ ప్రశ్నలు అనే వాటిని 15 విధాలుగా చూడవచ్చు. అందులో మొదటిది థీమాటిక్ క్వశ్చన్స్, సమ్మరీ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, నాన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్, ఇంప్లై క్వశ్చన్స్, ఇంప్లికేషన్స్ క్వశ్చన్స్, అజంప్షన్స్ క్వశ్చన్స్, సజెషన్ క్వశ్చన్స్, కొరోలరీ క్వశ్చన్స్, కొరాబరేటివ్ క్వశ్చన్స్, రిఫరెన్స్ క్వశ్చన్స్ అండ్ టోన్ క్వశ్చన్స్. ఈ విధంగా 15 రకాల క్వశ్చన్స్ అనే వాటిని యూపీఎస్సీ ఎంతవరకు అడుగుతూ వచ్చింది. ఈ 14 సంవత్సరాలలో ఉన్న ప్రశ్నలు పరిశీలిస్తే వాటిల్లో కొన్నిటికి చాలా ప్రాధాన్యత కనిపిస్తోంది. కొన్ని ప్రశ్నలు అనే వాటిని ఆదిలో ఎక్కువగా అడిగారు, తర్వాత వాటి ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది. కొన్నిటికి మధ్యలో ప్రాధాన్యత పెరిగి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. ఈ 15 రకాల ప్రశ్నల తీరుతెన్నులు పరిశీలిస్తే అవి ఒక్కలా లేవు. గత 14 సంవత్సరాలలో ఇచ్చిన ప్రశ్నలు, వాటి తీరుతెన్నులు అనే వాటిని కింది విధంగా పరిశీలించవచ్చు. థీమాటిక్ క్వశ్చన్స్ అనే వాటిని మనం పరిశీలిస్తే దాదాపుగా 67 ప్రశ్నలు ఇంతవరకు అడిగారు. ఈ 67 ప్రశ్నలు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన భాగంగా అభ్యర్థులు గమనించాలి. ఇక సమ్మరీ క్వశ్చన్స్ సంబంధించినంత వరకు 4 ప్రశ్నలు అడిగారు. దాని మీద పెద్దగా ప్రాధాన్యత కనిపించడం లేదు. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనే వాటిని తొలినాళ్లలో ఎక్కువ అడిగినప్పుడు కూడా క్రమేపీ దాని ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. అయితే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇంతవరకు 86 ప్రశ్నలు
అడిగారు. ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే వాటిని ఆదిలో ఎక్కువ అడిగారు. ఇప్పుడు వాటి ప్రాధాన్యత కూడా క్రమంగా తగ్గినప్పుడు కూడా దీనిపైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యమే. నాన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే వాటిని ఆదిలో అడిగారు కానీ ఈ మధ్య వాటి గురించి అడగట్లేదు. అలాగే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ కూడా ముందులో అడిగారు కానీ ఇప్పుడు కూడా వాటికి ప్రాధాన్యత తక్కువ. అయితే ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ కాంప్రిహెన్షన్ లో చాలా ముఖ్యమైన భాగం ఇన్ఫరెన్సెస్. ఈ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అనేవి మొదట్లో తక్కువగా ఉన్నప్పుడు కూడా క్రమక్రమంగా వాటి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. గత 5 ఏళ్లుగా చూసినప్పుడు వీటికి ప్రాధాన్యత ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ తో పాటుగా ఇంప్లై క్వశ్చన్స్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాకుండా ఇంప్లికేషన్స్ క్వశ్చన్స్ కూడా అడపాతడపా వస్తున్నాయి. వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనవి అజంప్షన్ క్వశ్చన్స్. దాదాపుగా 86 ప్రశ్నలు ఈ అజంప్షన్స్ చదువుతూ వచ్చారు. వీటి ప్రాధాన్యత ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అజంప్షన్ తో పాటుగా సజెషన్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. వీటితో పాటు కొరోలరీ క్వశ్చన్స్, కొలాబరేటివ్ క్వశ్చన్స్, రిఫరెన్స్ క్వశ్చన్స్, టోన్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఈ విధంగా యూపీఎస్సీ ఇంతవరకు ఇచ్చిన 388 ప్రశ్నలలో కొన్ని రకాల ప్రశ్నలకు అధిక ప్రాధాన్యత, కొన్ని రకాల ప్రశ్నలకు తక్కువ ప్రాధాన్యత, కొన్ని రకాల ప్రశ్నలు ఆదిలో చాలా ఎక్కువగా వచ్చేవి, కొన్ని రకాల ప్రశ్నలు ఆదిలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వీటి మార్పులు అనే వాటిని అభ్యర్థి గమనించి దానికి తగ్గట్టుగా తాను సంసిద్ధుడు కావటం చాలా ముఖ్యం. గత 14 సంవత్సరాలలో ఇచ్చిన ప్రశ్నల కన్నా గత 5 సంవత్సరాలలో ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయో దానికి తగ్గట్టుగా అభ్యర్థి సంసిద్ధమైనట్టయితే అతడి ప్రయత్నానికి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా ఏ భాగాలలో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో ఇక్కడ గమనిద్దాం. యూపీఎస్సీ వారు ఇస్తున్న 15 రకాల ప్రశ్నలలో థీమాటిక్ క్వశ్చన్స్ అనే వాటికి అధిక ప్రాధాన్యత కనిపిస్తోంది. అంతేకాకుండా ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ కి, ఇంప్లై క్వశ్చన్స్ కి, అజంప్షన్స్ క్వశ్చన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత మనం చూస్తున్నాం. మిగతా వాటిల్లో అడపా ఉన్నాయి. అయితే కొన్ని రకాల ప్రశ్నలు అనే వాటిని అడగడం మానివేశారు. అందులో ముఖ్యంగా నాన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, సజెషన్స్ క్వశ్చన్స్, కొలాబరేట్ క్వశ్చన్స్, రిఫరెన్స్ క్వశ్చన్స్ అనేవి ఈ గత 5 ఏళ్లలో ఇవ్వలేదు. సమ్మరీ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్, టోన్ క్వశ్చన్స్ అనేవి 1/2 ఇవ్వటం జరిగింది. అయితే ఎక్కువ ప్రాధాన్యత థీమాటిక్ క్వశ్చన్స్ కి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కి, ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ కి, ఇంప్లై క్వశ్చన్స్ కి, అజంప్షన్స్ క్వశ్చన్స్ కి రావడం ఇక్కడ గమనిస్తాం మనం. వీటిల్లో కూడా థీమాటిక్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్, ఇంప్లై క్వశ్చన్స్ అండ్ అజంప్షన్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. కాంప్రిహెన్షన్ నుంచి ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలన్న అభ్యర్థులు యూపీఎస్సీ వారు గత 5 సంవత్సరాలుగా ఇస్తున్న ప్రశ్నల తీరును, ఆ ప్రశ్నలకు తగిన జవాబులు ఎన్నిక చేసే నేర్పును అలవర్చుకోవాలి. అందుకు ఇప్పుడు మనం చర్చించబోయే అంశాలు కొంత సహాయకారిగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ముందుగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన థీమాటిక్ క్వశ్చన్స్ గురించి మనం చర్చిద్దాం. యూపీఎస్సీ వారికి ఈ థీమాటిక్ క్వశ్చన్స్ పైన ఎక్కువ మమకారం ఉన్నట్టుగా చెప్పవచ్చు. గత 14 సంవత్సరాలలో 67 ప్రశ్నలు అడిగారు. గత 5 సంవత్సరాలలో కూడా ఈ ప్రశ్నల సంఖ్య తక్కువేమీ కాదు. 2020లో 4 ప్రశ్నలు, 2021లో 8 ప్రశ్నలు, 2022లో 4 ప్రశ్నలు, 2023లో 11 ప్రశ్నలు, 2024లో 8 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన భాగంగా అభ్యర్థులు గమనించాలి. ఇంతకీ థీమాటిక్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏమిటి? ఈ థీమాటిక్ క్వశ్చన్స్ లో ఇచ్చిన పరిచ్ఛేదములో ఉన్నటువంటి ముఖ్యమైన భావం లేదా రచయిత ఆంతరంగాన్ని వ్యక్తీకరించవలసి ఉంటుంది. ఈ థీమాటిక్ క్వశ్చన్స్ అనే వాటిని కూడా రకరకాలుగా అడిగారు యూపీఎస్సీ వారు. ఒక 12 రకాలనే వాటిని ఇక్కడ మనం గమనించవచ్చు. అందులో క్రక్స్ ఆఫ్ ద పాసేజ్, ఎసెన్షియల్ మెసేజ్, థీమాటిక్ మెసేజ్, కీ మెసేజ్ ఆఫ్ ద పాసేజ్, సెంట్రల్ థీమ్, సెంట్రల్ ఫోకస్, మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, క్రిటికల్ మెసేజ్, కీ నోట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద పాసేజ్, మెయిన్ ఐడియా, ద పాసేజ్ రిలేట్స్ టు ఆదర్స్ వ్యూ. ఇలా రకరకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఎలా అడిగినప్పటికీ కూడా ఇది పరిచ్ఛేదములో ఇచ్చిన ముఖ్యమైన భావాన్ని వ్యక్తీకరించే అంశం. దీనిని అభ్యర్థులు చాలా తేలికగా గమనించవచ్చు. అందువల్ల మంచి మార్కులు సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశం. మరొక రకం ప్రశ్నలు సమ్మరీ క్వశ్చన్స్. ఇవి కేవలం 4 ప్రశ్నలు వచ్చేంత వరకు. ఇప్పుడు 2015లో 3 ప్రశ్నలు అడిగాడు. ఆ తర్వాత 2021లో 1 ప్రశ్న అడిగాడు. అందువల్ల దీని ప్రాధాన్యత తక్కువే. అయినా సమ్మరీ ప్రశ్నలు అంటే ఏమిటి? పరిచ్ఛేదంలో వచ్చిన సారాంశమే ఈ సమ్మరీ క్వశ్చన్స్. ఈ సమ్మరీ క్వశ్చన్స్ కి థీమాటిక్ క్వశ్చన్స్ కు దగ్గర సంబంధం ఉంటుంది. అయితే థీమాటిక్ క్వశ్చన్స్ లో చాలా ముఖ్యమైన భావాన్ని తెలియజేయాలి. ఈ సమ్మరీ క్వశ్చన్స్ లో సంక్షిప్తంగా సారాంశాన్ని వ్యక్తీకరించవలసి ఉంటుంది. అయితే థీమాటిక్ క్వశ్చన్స్ లో ముఖ్యమైన భావానికి లేక రచయిత ఆంతరంగానికి ప్రాధాన్యత ఉండగా ఈ సమ్మరీ క్వశ్చన్స్ లో సారాంశానికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి భావనలు చాలా ముఖ్యం.
ముఖ్యం. ఈ భావనలపైన కూడా యూపీఎస్సీ వారు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆదిలో వీటికి ప్రాధాన్యత ఉన్నా క్రమక్రమంగా దీని ప్రాధాన్యత తగ్గింది. అయితే ఇటీవల కాలంలో 2022లోను 2023లో కూడా ఒక్కొక్క ప్రశ్న ఈ భావనల పైన అంటే కాన్సెప్ట్స్ పైన అడిగారు. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఒక పదానికి ఉండే లేక పదబంధానికి ఉండే నిర్వచనాన్ని లేక ముఖ్యమైన భావాన్ని వ్యక్తీకరిస్తాయి. నిజానికి సబ్జెక్ట్ పైన అవగాహన ఏర్పడాలంటే ఈ భావనలు చాలా ముఖ్యం. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రియాంబుల్లో అనేక భావనలు ఉన్నాయి. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ ఇవన్నీ కూడా చక్కని భావనలు. ఈ భావనల పైన అవగాహన ఉన్నప్పుడే విషయం అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థికి విషయం అర్థమైందా లేదా అని పరీక్షించడానికి ఈ భావనలతో కూడిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ భావనలు అనే వాటికి అర్థం కూడా చిన్న పరిచ్ఛేదాలలో సాధారణంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఆ భావనకు తగిన భావం ఎక్కడ చెప్పారో చూసి తగిన సమాధానం అనే దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్సీ వారు ఇస్తున్న ప్రశ్నలలో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి మరొక రకం. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే యథార్థత లేక వాస్తవం అని అర్థం. పరిచ్ఛేదములో ఇచ్చిన విషయాన్ని కూలంకషంగా పరిశీలించి అడిగిన ప్రశ్నకు తగిన విధంగా ఆ సమాధానం అనే దాన్ని ఎన్నిక చేయడమే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ప్రాధాన్యత. ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే వాటిని చాలా తేలికగా గుర్తించవచ్చు. ఆదిలో చాలా అధికంగా అడిగినప్పటికీ ఈ మధ్య వాటి ప్రాధాన్యత కూడా తగ్గుతూ వచ్చింది. కానీ 2022లో ఇక్కడ నుంచి 9 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఏ సంవత్సరం ఈ ప్రశ్నలకు ప్రాధాన్యత ఉంటుందో ఏ సంవత్సరం ఉండదో తెలియదు. కాబట్టి అభ్యర్థులు ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే వాటిని అభ్యాసం చేయడం చాలా మంచిది. నిర్దిష్టంగా దీనికి సంబంధించిన విషయం ఉంటుంది. ఫ్యాక్ట్ అంటే అంతకు ముందు ఉన్నది లేదా జీవించింది అని అర్థం. దీనికి సాక్ష్యాధారాలు అనేవి లభ్యమవుతాయి. ఉదాహరణకు మన రాజ్యాంగంలో ఉన్న మున్నుడిలో అంటే ప్రియాంబుల్లో ఎన్ని మాటలున్నాయో లెక్కించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. కాబట్టి ఇటువంటి ఫ్యాక్ట్ కి సంబంధించిన అంశాలనే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అని చెప్తాము. అందువల్ల అభ్యర్థి ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే వాటి ద్వారా నిర్దిష్టమైన సమాచారాన్ని గమనించి సమాధానాలు ఇవ్వగలిగితే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మాదిరిగానే ఒకప్పుడు నాన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనేవి ఉండేవి. అయితే గత ఏళ్లుగా వీటి మీద ప్రస్తావన లేదు. కాబట్టి వీటి గురించి అభ్యర్థి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఇక కాంప్రిహెన్షన్ లో చాలా ముఖ్యమైనది ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్. నిజానికి ఒక అభ్యర్థి ఒక పరిచ్ఛేదాన్ని చదివి ఆ పరిచ్ఛేదంలో దాగి ఉన్న విషయాన్ని అంతటినీ చక్కగా అర్థం చేసుకున్నాడా లేదా అని పరీక్షించాలంటే ఈ ఇన్ఫరెన్స్ క్వశ్చన్సే ఒక ముఖ్య సాధనం. యూపీఎస్సీ వారు ఈ రహస్యాన్ని తెలుసుకునే ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ కి చాలా ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా 2015 నుంచి 2020 వరకు 6 సంవత్సరాలు ఈ ప్రశ్నలకు అధిక ప్రాధాన్యత ఏర్పడ్డది. వీటితో పాటు ఎజంప్షన్స్ అనే వాటికి కూడా ప్రాధాన్యత ఉంది. అందువల్ల కాంప్రిహెన్షన్ లో అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఇన్ఫరెన్స్, ఇంప్లై అండ్ ఎజంప్షన్స్ క్వశ్చన్స్ అనే వాటిని మరింత లోతుగా మనం పరిశీలిద్దాం. మరొక వీడియోలో మనం కలుద్దాం.